మీరు ఈ వ్యాపారం నుంచి స్కూల్కి రావడం ఒకటి, స్కూలింగ్ కానీ లేకపోతే ఎడ్యుకేషన్ సిస్టమ్కి రావడం ఒకటైతే, ఈ రెండు చేసుకుంటూ మళ్ళీ మెల్లగా పాలిటిక్స్ రావడం ఒకటి, ఈ రెండు షిఫ్ట్స్ అసలు ఎట్లయినాయి సార్? ఫస్ట్ స్కూల్ పెట్టాలని ఎట్లా అనిపించింది మీకు? స్కూల్ పెట్టాలంటే మా దగ్గర ఒక జోసఫిన్ మేడం అని ఉండే మా దగ్గర బాలనగర్లో. మేము ఒక ఆమెకు బిల్డింగ్ రెంట్కి ఇచ్చినాం 87లో. ఓకే. 87లో బిల్డింగ్ రెంట్కి ఇస్తే ఆమె 88లో నాతో కాదు, అప్పుడు ఎన్టీ రామారావు పీరియడ్లో ఆయన ఏం చేసిండు, 30 రూపాయలు ట్యూషన్ ఫీజు ఉండే, 1200 స్కేల్ ఇవ్వాలని పెట్టిండు టీచర్లకు. ఓకే. అంటే దేనికి మ్యాచ్ కాకపోతే సరిపోకపో, 40 మంది పిల్లలు ఉంటే ఆ ట్యూషన్ ఫీజు టీచర్కే సరిపోకపో, ఇంకా మిగతా మెయింటెనెన్స్లో ఆమెకు ఎక్కడ కూడా వెళ్ళలేదు. వెళ్ళకపోతే ఏం చేసింది, మీరు కిరాయికి ఇచ్చారు కదా బిల్డింగ్, మీరే పార్ట్నర్లు ఉండమని చెప్పేసి. పార్ట్నర్లు ఉంటే మేము కూడా జరో స్కూల్లో పార్ట్నర్ కదా, ఆమె పెట్టుకుంటుంది కదా, ఆమెనే నడిపిస్తుంది అని జాయిన్ అయినాం. ఇంకో అదే కంటిన్యూషన్ అట్లనే. తెలియదు మీకు స్కూలింగ్? ఏం తెలియదు, బస్ ఏం తెలియదు. అట్లాంటిది గుంజుకుడు ఆ లైన్లో భగవంతుడు